గుర్రంలో ఒక రాజుగారి గుర్రం ప్రసవించింది. దానికి ఓ చిన్న గుర్రం పుట్టింది. అయితే ఆ గుర్రానికి ఒక కన్ను లొట్టపోయింది. పూర్తిగా కన్ను కనిపించట్లేదు. కాస్త పెద్ద అయ్యాక ఆ పిల్ల గుర్రం తల్లి గుర్రం దగ్గరికి వెళ్ళి, అమ్మా నా కన్ను ఎందుకు ఇలా ఉంది అని అడిగింది. దానికి ఆ తల్లి గుర్రం, రాజుగారు స్వారీ చేస్తున్నప్పుడు నా పొట్ట మీద కొట్టారు, ఆ సమయంలో నువ్వు గర్భంలో ఉన్నావు, అందుకే నీ కన్ను పోయింది అని చెప్పిందట. ఈ చిన్న గుర్రానికి విపరీతమైన కోపం వచ్చిందట. ఆ రోజు తల్లి గుర్రంతో అందట, ఈ రాజుగారి మీద ఎలాగైనా పగ తీర్చుకుంటానని. గుర్రం పెద్దదైందట, బలిష్టంగా తయారైందట. రాజుగారి అశ్వదళంలో ఈ గుర్రాన్ని కూడా చేర్చుకున్నారు. ఒక రోజు రాజు యుద్ధానికి వెళ్ళాడు. శత్రువులు బాణాలు వేస్తే గుర్రం మీద ఇలా పడిపోయాడు. అప్పుడు ఆ గుర్రం పరుగు పరుగున రాజుని కాపాడాలనే ఉద్దేశంతో రాజ్యానికి తీసుకొచ్చిందట. వైద్యులంతా కూడా దాన్ని బ్రతికించారట. ఈ పిల్ల గుర్రం తల్లి గుర్రం దగ్గరికి వచ్చి, అమ్మా ఈ రోజు సరైన సమయం, ఎప్పటి నుంచో పగ తీర్చుకోవాలనుకున్నాను, కానీ ఎందుకమ్మా పగ తీర్చుకోలేకపోయాను అని అడిగింది. అప్పుడు ఆ తల్లి గుర్రం, అది నీ సంస్కారం. రాజు మీద పగ తీర్చుకోవాలని ఒక నెగిటివ్ ఆలోచన వచ్చినప్పటికీ ఆయన్ని కాపాడాలి అనేటువంటి పాజిటివ్ ఆలోచన దాన్ని మట్టి కొట్టేలా చేసింది. కాబట్టి పాజిటివ్ గా ఉంటే ఎటువంటి నెగిటివ్ ఆలోచన అయినా వస్తుందా? ఎగ్జాక్ట్లీ కవర్ చేసింది. థ్యాంక్ యూ.